ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర గురువారం నంద్యాలకు చేరుకోవడంతో టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అప్పటి మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు పెట్టి జైల్లో ఉంచారు. సీఎం చంద్రబాబు నాయుడు కేసు నుంచి విముక్తి కాగానే తిరుమల తిరుపతికి పాదయాత్ర చేపడతానని ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ పేర్కొన్నారు. ఇటీవల విజయవాడ కోర్టు సీఎం చంద్రబాబు నాయుడుపై ఉన్న కేసును కొట్టివేయడంతో బండ్ల గణేష్ తన ఇంటి నుంచి తిరుమల తిరుపతికి 11 రోజుల క్రితం పాదయాత్ర చేపట్టారు. బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర నంద్యాలకు గురువారం చేరుకుంది. టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నంద్యాల జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్లు చాబోలు జాతీయ రహదారిపై ఘనంగా స్వాగతం పలికి సంఘీభావం తెలియజేశారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ 11వ రోజుకు 250 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశానన్నారు. నంద్యాలలో చంద్రబాబు అరెస్టు, జైలు నుంచి ప్రాణాలతో బయటకు వస్తే షాద్ నగర్లోని తన గడప నుంచి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గడప వరకు వస్తానని మొక్కుకున్నానని తెలిపారు. ఈ నెల 12వ తారీఖున కేసు కొట్టివేయటం వల్ల పాదయాత్ర మొదలు పెట్టానని అన్నారు. వచ్చే నెల 10వ తేదీన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని, ఈ సంకల్ప యాత్ర తనది కాదని ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడిదని అన్నారు. సంకల్ప యాత్రకు సహకరిస్తున్న ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఇది రాజకీయ యాత్ర కాదు, దైవ సంకల్పం. దేవుడి దగ్గరికి వెళ్తున్న మొక్కు ఇది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, అయ్యా మీరు ప్రాణాలతో బయటకు వస్తే స్వామి ఎడుకొండవాడ నాన్న ప్రాణాలతో బయటకు తీసుకురండి, నా గడప నుంచి మీ గడప రక్షిస్తాన భాగంలో ఈరోజు ఇక్కడికి 245 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది. అందరు ఇదే అభిమానంతో, ఆశీర్వాదంతో ఇంకా ముందడుగేసి ఫిబ్రవరి 10కంతా స్వామివారి పాదాల దగ్గర దర్శనానికి వెళ్తాం. ఈ యాత్రలో ముఖ్యంగా నంద్యాలలో ప్రయోజన నేతృత్వంలో జరిగిన ఈ స్వాగతం నా జీవితంలో మర్చిపోలేంది. థ్యాంక్ యూ ఫరూక్ గారికి కానీ, నా మిత్రుడు రియాజ్కి కానీ, ఫిరోజ్కి కానీ, ఫైజ్ అన్న కానీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీరు చాలా పెద్ద పని పెట్టుకున్నారు. సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి మీకు బాగా కష్టమవుతుంది. అయినా మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని, ప్లస్ మీరు ఎక్కడెక్కడ స్టాప్ చేస్తున్నారో అక్కడక్కడ మీరు తిరుపతి లడ్డు గురించి కూడా ఎత్తండి. వాళ్ళ ఇప్పుడు చూశారు తిరుపతి లడ్డు, దీని గురించి దాని గురించి మాట్లాడాలని అందరు కోరుతున్నాను. అదేవిధంగా సీనియర్ టీడీపీ నాయకుడు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు పట్టణానికి చెందిన మైనార్టీ నేత బాబుల్లా రైతు నగరం వద్ద బండ్ల గణేష్ కు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి శ్రీశైలం బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి ప్రసాదం అందజేశారు. బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నట్లు బాబుల్లా పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.